నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దిగని పెట్రోల్ డీజిల్ రేట్లు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు దోచిపెడుతోందన్న కేటీఆర్. సకల హంగులతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఢిల్లీలో కేజ్రీ సర్కారుని కూల్చేందుకు బీజేపీ కుట్రలు. ఇవాళ ఆప్ ఎమ్మెల్యేల భేటీ, రేపు అసెంబ్లీ. ఐటీబీఐ ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రుల బృందం చర్చలు. 51% వాటా అమ్మకానికి చర్యలు. ఉక్రెయిన్ రష్యా ఘర్షణతో తీవ్రమవుతున్న సంక్షోభం. చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్న భారత్. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ఏర్పాటు తర్వాత 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొంగర కలాన్లో 44 ఎకరాల్లో 58 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన కలెక్టరేట్ను నిర్మించారు. ఇప్పటికే వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ గారు కొత్త జిల్లాలను ఏ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందో అదే విధంగా ప్రజలందరికీ సమస్యలను ఒకే దగ్గర కూడా పరిష్కరించాలి అన్న ఉద్దేశం కొద్దీ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించాలన్న ఉద్దేశం కొద్దీ అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే 17వ తారీఖున వికారాబాద్ జిల్లా, అలాగే 18న మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లను ప్రారంభించుకోవడం జరిగింది. నేడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కలెక్టరేట్ ను నిర్మించడం జరిగింది. దాదాపుగా 44 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంలో ఈ కలెక్టరేట్ ను నిర్మించడం జరిగింది. 58 కోట్ల వ్యయంతో ఈ కలెక్టరేట్ ను నిర్మించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే అటు చేవేళ్ల నియోజకవర్గం కావచ్చు, రాజేంద్ర నగర్ నుంచి మొదలుకుంటే షేర్లింగంపల్లి, ఈ నియోజకవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కలెక్టరేట్ నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క కార్యాలయం ఒక హైదరాబాద్ లో కావచ్చు, ఇంకొక కార్యాలయం వికారాబాద్ లాంటి ప్రాంతంలో ఉండేటి. కానీ ఇప్పుడు జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్ని కార్యాలయాలు కూడా ఒకే దగ్గర రావడంతో ఎవరైనా సరే ఒక వ్యక్తి తన సమస్య కోసం వచ్చినప్పుడు అదే కార్యాలయంలో ఆ సమస్య పరిష్కరించే విధంగా కూడా ఇప్పుడు ఈ కార్యాలయం నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే నేడు సీఎం కేసీఆర్ గారు చేతుల మీదుగా ఈ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత 3:30 ప్రాంతం వరకు కూడా అక్కడే కలియదీరడం జరుగుతుంది. అధికారులతో చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత 3:30 గంటల ప్రాంతంలో అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. బహిరంగ సభకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, జిల్లాకు సంబంధించిన నిధులకు సంబంధించి ఏ విధంగానైతే అభివృద్ధి చెందిందన్న దానిపైన కూడా సీఎం గారు చెప్పే సందర్భం ఉంది. గతంలో చూసుకున్నట్టయితే మొన్న ఆగస్టు 15కి డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన 10 లక్షలకు సంబంధించి మరొక 10 లక్షలుగా పెంచిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞత చెప్పాలన్న ఉద్దేశంతో చాలా మంది కూడా బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో 300 ఎకరాల్లో కలెక్టరేట్ ప్రాంగణానికి పక్కనే 300 ఎకరాల ప్రాంగణంలో మొత్తంగా ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి కొంగర కలాన్ వరకు కూడా భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడం జరిగింది. తమ అభిమాన నాయకుడు వస్తున్న నేపథ్యంలో
దారి పొడుగునా కూడా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు ఆయన ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏ ప్రాంతం నుంచి ఎగ్జిట్స్ రావడం జరుగుతుందో ఆ ఎగ్జిట్ ప్రాంతంలో కూడా భారీగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో గత 44 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో కలెక్టరేట్ కార్యాలయం ఉన్న నేపథ్యం, ఇప్పుడు జిల్లాకు సంబంధించి కొత్తగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగిస్తున్న నేపథ్యంలో తమ జిల్లాకు సంబంధించి కావచ్చు, తమ సమస్యలు ఇంకా ఏమన్నా ఉంటే కూడా పరిష్కారం అవుతాయి అన్న ఉద్దేశం కొద్ది కూడా ఇక్కడ ప్రజలు ఉన్న నేపథ్యం ఉంది. సో 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు కలెక్టరేట్ ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి మరోసారి వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 124,933 క్యూసెక్లుగా ఉండగా 138,733 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.9 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 99,709 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311 టీఎంసీలుగా ఉంది. దిగ్గజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బీజేపీ. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష పార్టీలే టార్గెట్ గా కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. తాజాగా బీజేపీ ముఠా బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీని టార్గెట్ చేసింది. బీహార్లో నితీష్ సర్కార్ బలపరీక్ష రోజునే ఆర్జేడీ నాయకుల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలకు పాల్పడుతోంది. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి దొడ్డిదారిన అధికారం చేపట్టిన బీజేపీ బీహార్లోనూ అదే కుట్రకు పథకరచన చేసి బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందు జాగ్రత్తగా బీజేపీకి షాకిచ్చి ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడంతో బీజేపీ రగిలిపోతున్నది. తమను కాదని విపక్ష పార్టీలతో జట్టుకట్టి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కార్ను ఎలాగైనా కూలదోయాలని కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా శాసనసభలో మహాగఠ్ బంధన్ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న వేళ సీబీఐని ఉసిగొల్పింది. ఆర్జేడీ నేతలను బెదిరింపులకు గురిచేసే పద్ధతుల్లో ఢిల్లీ, బీహార్లో ఆ పార్టీ నేతలకు చెందిన 27 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బీహార్లో పాట్నా, మధుబని, కటిహార్తో సహా పలుచోట్ల ఆర్జేడీ రాజ్యసభ ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ తదితరులకు చెందిన నివాసాల్లో సోదాలు జరిగాయి. గురుగ్రామ్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్నకు చెందినదిగా భావిస్తున్న ఓ మాల్ కూడా ఇందులో ఉండటం గమనార్హం. 200 ఆస్తి పత్రాలు, పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు సోదాల అనంతరం సీబీఐ ప్రకటించింది. అయితే సీబీఐ అంటున్నట్టుగా ఆ మాల్ తనది కాదని, దాని యజమాని హర్యానాలో ఉన్నాడని,
పైగా దానిని ఓ బీజేపీ ఎంపీ ప్రారంభించాడని తేజస్వి అసెంబ్లీలో ధీటుగా సమాధానమిచ్చారు. ఢిల్లీలో కూర్చున్న వారికి బీహార్ స్ఫూర్తి అర్థం కాదని, బెదరగొడితే ఇక్కడ పని కాదని అన్నారు. బీజేపీ బ్యాచ్ పెండ్లి కొడుకు లేని బారాత్లా ఉన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీకి 2024 ఎన్నికల భయం పట్టుకున్నదని, అందుకే ముగ్గురు అల్లుళ్లతో అంటే సిబిఐ, ఈడీ, ఐటీని ఉద్దేశిస్తూ విపక్షాలపై దాడి చేస్తున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయని నితీష్ మండిపడ్డారు. ये संघी लोग जंगल राज बोल करके बिहार के लोगों को जानवर कहते हैं, बिहार के लोगों को गाली दे रहे, मतलब हम और आप जानवर हैं, क्या बात कर रहे हैं? मतलब जंगल राज आइए स्वस्थ राजनीति करते हैं। मेरा कोई दुश्मनी ना आप लोगों में से किसी से पर्सनल, ना नरेंद्र मोदी जी से है, ना अमित शाह जी से है। हम लोग तो मुद्दे की लड़ाई लड़ना चाहते हैं कि अब इनका कौन साथी बचा है, पूरा सफाया हो गया है, एनडीए कहाँ रहेगी। यही होता है, जाना ज्यादा घमंड में रहिएगा तो यही घमंड टूटता है, चकनाचूर होता है। एक इनके विधायक चिल्ला करके बोलते हैं कि मुसलमानों से जो है वोटिंग का अधिकार छीने जाए। किसी माई के लाल में दम है? नीतीश कुमार जी के रहते और लालू जी के रहते मुसलमानों से आपने वोटिंग का अधिकार छीन लीजिएगा? असंभव है, हो ही नहीं सकता। अगर आप लोग कल्पना कर रहे हैं, अब बताइए 10 लाख करोड़ पूंजीपतियों को यूं ही मुफ्त में, अध्यक्ष महोदय, मुफ्त में। अब बिहार का पैकेज घंटा बिहार को ठगा गया। కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఇదే వరుస సిబిఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థలను బీజేపీ తమ చేతిలో కీలుబొమ్మల్లా ఆడిస్తున్నదని విపక్షాలు సహా ప్రముఖులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే కుట్రలో భాగంగా నేతలపైకి బీజేపీ వీటిని ఉసుగొల్పుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ ఇలా విపక్షాల నేతలపై సిబిఐ, ఈడీ దాడులు జరిగాయి. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వీటి జాడ మచ్చుకైనా కనిపించదు. బీజేపీ మరోసారి బరి తెగించింది. అడ్డదారిలో ప్రభుత్వాలను కూల్చేందుకు అలవాటు పడ్డ బీజేపీ ఢిల్లీలోని ఆ ప్రభుత్వంపై కూడా కుట్ర పన్నింది. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించింది. బీజేపీలో చేరితే డబ్బులు, లేదంటే సిబిఐ, ఐడీ కేసులు అంటూ బెదిరింపులకు పాల్పడింది. అయితే బీజేపీ కుట్రలను తిప్పికొట్టిన 4 ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ నీచ రాజకీయాన్ని బట్టబయలు చేశారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ దొడ్డిదారే తమ రహదారి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఓడించినా ప్రజా తీర్పును కాలదన్ని ఎలాగైనా గద్దెనెక్కాలనే అధికార యావతో సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను లొంగదీసుకునేందుకు ఓవైపు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుండటంతో పాటు మరోవైపు డబ్బును ఆశచూపి ఎరవేస్తోంది. ఆప్ కీలక నేత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సిబిఐ దాడులు చేయించిన కమలదళం తమ పార్టీలో చేరితే ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల చొప్పున డబ్బు ఇస్తామని ఆశ చూపింది. వారు చేరితే 20 కోట్ల రూపాయలు వారితో పాటు మరొకరిని తీసుకొస్తే అదనంగా మరో 5 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసింది. లేదంటే సిబిఐ, ఈడీలతో దాడులు చేయిస్తామని బెదిరించింది. ఈ విషయాన్ని 4 ఆప్ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ వెల్లడించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని మోదీ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను డబ్బును వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను చీల్చే కుట్రకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, అయితే మనీష్ సిసోడియాపై బీజేపీ ప్రయోగించిన షిండే మంత్రం మాత్రం విఫలమైందని చెప్పారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని, ఈ ఆఫర్ను కాదంటే సిసోడియా లాగా సిబిఐ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించిందని తెలిపారు. సిసోడియా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ లోటస్ ను ఆపరేషన్ బోగస్ గా మార్చారని ఎద్దేవా చేశారు. ఇది ఢిల్లీ అని, ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఢిల్లీలో చేయటం కుదరదని ప్రధాని మోదీకి సవాల్ చేశారు ఎంపీ సంజయ్ సింగ్. ఇక తమను కూడా బీజేపీ నేతలు సంప్రదించారని వెల్లడించారు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్నాథ్ భారతి, కులదీప్ కుమార్. బీజేపీలో చేరితే 20 కోట్ల రూపాయలు, తమతో పాటు మరొక ఎమ్మెల్యేను తీసుకువస్తే 25 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు సోమ్నాథ్ భారతి వెల్లడించారు. సిసోడియాపై కేసులు ఫేక్ అని వారు స్పష్టం చేశారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారని, ఎమ్మెల్యేలను తీసుకువచ్చే బాధ్యతను స్థానిక బీజేపీ నేతలకు ఇచ్చారని పేర్కొన్నారు. ఎలాగైనా సరే ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఓ బీజేపీ నేత తమతో చెప్పారని 4 ఎమ్మెల్యేలు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇక బీజేపీ కుట్ర రాజకీయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడ్డారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై దీనిపై చర్చిస్తున్నదని, భవిష్యత్ వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అటు ట్విట్టర్ వేదికగా బీజేపీపై సిసోడియా ఫైర్ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారు కానీ పార్టీని మోసం చేయరంటూ ట్వీట్ చేశారు. వారంతా కేజ్రీవాల్ సైనికులు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఫాలోవర్లు అని స్పష్టం చేశారు. గంగా జమున తహజీబ్ తెలంగాణ మత సామరస్యం, శాంతి కాముకత ఇక్కడి ప్రజల నైజం. అందుకే ఎంతమంది కాషాయవాదులు రెచ్చగొట్టినా రాష్ట్ర ప్రజలు రెచ్చిపోలేదు. పైగా కేంద్రం చేస్తున్న తప్పులను తెలంగాణ ఎత్తి చూపుతోంది. ఇదంతా నచ్చకే బీజేపీ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ ఎజెండా అమలు చేస్తోంది మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వరుస ట్వీట్లతో కేంద్రం పోకడలను ఎండగట్టారు. ఉత్తరాదిలో అనేక మంది విద్వేష వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నూపూర్ శర్మ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. వారి వలలో తెలంగాణ పడలేదు. దేశంలో అనేక చోట్ల మత ఘర్షణలు జరిగాయి. ప్రజల్ని మతపరంగా రెచ్చగొట్టేందుకు బీజేపీ, దాని పరివారం అనేకసార్లు ప్రయత్నించింది. కానీ తెలంగాణ రెచ్చిపోలేదు. రాష్ట్రంలో ఇంత సామరస్యం, శాంతి కాముకత బీజేపీ పెద్దలకు నచ్చినట్టు లేదు. గంగా జమున తెహజీబ్ విధానంతో జీవిస్తూ కేంద్రంలో తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుండటంతో సెగ తగిలినట్టయింది. అందుకే సమస్యల నుంచి జనాన్ని ఏమార్చేందుకు నేరుగా ఇక్కడే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ల పన్నాగంలో పాలిక ఎమ్మెల్యే రాజాసింగ్, ఆ పాచిక పని అటెన్షన్ డైవర్షన్. ప్రశాంతతకు నెలవుగా, సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్ ను సస్పెండ్ చేసి ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్యం కనిపిస్తోంది. కానీ ఇదంతా ఎజెండాను మార్చే ఎత్తుగడ, తమ వైఫల్యాలను దాచిపెట్టి తప్పించుకునే కుట్ర. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రం తన పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు, రెచ్చగొట్టి అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు పాల్పడుతున్న కుట్రలపై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, వీటన్నిటికీ పరాకాష్ఠగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా ఒక వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా వీడియో విడుదల చేయటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్ వైఫల్యాన్ని, బీజేపీ దుందుడుకుతనాన్ని ఎండగట్టారు.
కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదు, అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని అన్ని సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర బీజేపీ చేస్తున్నదని మండిపడ్డాడు. దేశవ్యాప్తంగా మండిపోతున్న పెట్రోల్ ధరలు, భారమవుతున్న నిత్యావసరాలు, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర బీజేపీ చేస్తున్నదని మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను కనిపెట్టకపోతే దేశానికి ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. దేశం కోసం, ధర్మం కోసం అనేది బీజేపీ అందమైన నినాదంగా కనిపిస్తున్నా నిజానికి విద్వేషం కోసం, అధర్మం కోసం అనేది అసలు రాజకీయ విధానమని స్పష్టం చేశారు. హర్ఘర్ జల్ అన్నారు కానీ హర్ఘర్ జహార్, హర్ దిల్ మే జహార్ నింపే కుట్ర చేస్తున్నారని చెప్పారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి చిల్లర ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ ను దెబ్బతీసే కుతంత్రం ఇదని గుర్తు చేశారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని, విద్వేషాల భారత్ కాదు ఉద్యోగాల భారత్ ముఖ్యమని అందరూ గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో మీడియా సంస్థల ఆక్రమణపైన మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశంలో స్వతంత్ర మీడియా చచ్చిపోయిందని, ఆర్ఐపీ ఇండిపెండెంట్ మీడియా అని వ్యాఖ్యానించారు. ఇకపై మన దేశంలో మీడియాను మోదియా అని పిలిచాలా అని ప్రశ్నించారు. ఎన్డీటీవీలో వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్ దేశంలో సమాచార శూన్యత స్పష్టించి దేశాన్ని ఏకకేంద్రక రాజ్యంగా నడపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న నరేంద్ర మోదీకి కేటీఆర్ వ్యంగ్యంగా అభినందనలు తెలిపారు. దేశంలో బలవంతపు ఫెడరలిజం అమలులో ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష సెస్సులు, సర్చార్జీల ద్వారా తన ఆదాయాన్ని 10.4 నుంచి 20% పెంచిందనే ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. జనగామ జిల్లాలో బీజేపీ నేత బండి సంజయ్ ఫ్లాప్ యాత్ర సందర్భంగా మహిళా సామాన్యులపై బీజేపీ గూండాలు దాడి చేయడంపైన మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ దాడిని చూసి తాను షాక్కు గురయ్యారని తెలిపారు. దాడులకు దిగిన కాషాయం పార్టీ దండు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ఎజెండా కోసం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గుండాల వ్యవహార శైలి సిగ్గుచేటని మండిపడ్డారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెంచుకుంటూ దేశ ప్రజల నడ్డివిరిస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రోల్ భారాన్ని తగ్గించారని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా దేశంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోల్ దోపిడీ మాత్రం ఆగడం లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రోల్ పన్ను భారం నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు $100 కన్నా దిగువకు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు పెట్రోల్ భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడి చమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో డొల్లతనం మరోసారి బయటపడిందన్నారు. ఘనమైన మోడీ గారి పాలనలో దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోయాయన్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందోనన్న కుటిల ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతోందని ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ కార్పొరేట్ల పాదసేవ చేస్తూ జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని ఒక్కో వ్యవస్థను కబలిస్తూ కేంద్రం జనాలను పీక్క తింటున్నదన్నారు. ఇప్పటి వరకు పెట్రోల్ పన్నులు, సెస్సుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా దోచుకున్న మోడీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి కార్పొరేట్ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోడీ ప్రేమ కార్పొరేట్ కంపెనీల పైననే కానీ కాయకష్టం చేసుకునే దిగువ మధ్యతరగతి వారిపై కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
పెట్రో రేట్ల పెరుగుదల ఆనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్ర మోడీ ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలమయ్యారని ఒప్పుకుంటారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు $110 ఉండేదని, 2015 జనవరి నాటికి అది $50లకు, 2016 జనవరిలో అయితే $27లకు పడిపోయిందని చెప్పారు. ఇక 2020లో కరోనా లాక్డౌన్ అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $11లకు పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం ఏనాడు పెట్రో ధరల్ని తగ్గించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి 3 ఏళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబర్ మధ్యనే పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ 54% పెరిగితే డీజిల్ మీద ఏకంగా 154% పెరిగిందని గుర్తు చేశారు. పెట్రో ధరల్ని పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్ దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు మంత్రి కేటీఆర్. 2020 వరకు పెట్రోల్ డీజిల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ చేసిందన్నారు. కోవిడ్ మహమ్మారితో ఓవైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కూడా మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచిందని తెలిపారు. 2020 నాటికే మోదీ సర్కారు ఒక్క ఎక్సైజ్ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు కేటీఆర్. సెస్సులు పన్నుల రూపంలో ఇప్పటిదాకా మొత్తం 26 లక్షల కోట్ల రూపాయల్ని ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోడీదని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేది చాలా తక్కువని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ సర్కార్ పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే పెట్రో రేట్లను పెంచిందన్నారు. పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైన ప్రజలకు దాదాపుగా $30 వరకు ఉపశమనం లభిస్తుందన్నారు. మోడీ సర్కారు పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పేద మధ్యతరగతి వర్గాల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సెస్సులు సుంకాల పేరుతో దోపిడీ చేస్తూనే ఆ నెపాన్ని పెట్రోల్ పైన ₹1 అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతున్నదని ఫైర్ అయ్యారు. మత విద్వేష వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టడం, ఆ తర్వాత నానా హంగామా చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ఆది నుంచి బీజేపీ అవలంబిస్తున్న ఆచారం. ఏదో విధంగా లాభపడాలని పన్నాగం. నగర ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణలో చిచ్చుపెట్టి రచ్చ చేయడమే ఎజెండాగా పనిచేస్తున్న ఆ పార్టీ నాయకుల విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చాలని కాషాయ పార్టీ కుట్రలకు తెరలేపుతోంది. కులం, మతం, భాషల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇవి కుట్రలు స్పష్టంగా బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వము రెండిటి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తెలిసి కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టాలని, దాని ద్వారా ప్రతిదాడులు చేయించుకోవాలని, ఈ రకంగా శాంతి భద్రతలకు భంగం కలిగించాలని, శాంతి భద్రతలు దెబ్బతీయడం ద్వారా కేసీఆర్ చేసే అభివృద్ధిని ఆపాలి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలి, వైషమ్యాలు పెంచాలి అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రలకు నిదర్శనం ఇవి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారి లక్ష్యాన్ని మీరు అడ్డుకోలేరు. హైదరాబాద్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కొందరు దురుద్దేశంతో నాశనం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. శాంతియుతంగా హైదరాబాద్లో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఉండాలి, పండుగలు కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలు గొప్పగా జరగాలని మరి ప్రభుత్వమే ప్రోత్సహించి ముందుకెళ్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. గడిచిన 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు నేను ఒక మంత్రిగా కాదు, ఒక సిటిజన్గా నేను బాధ వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించే మనం మరి పొద్దున్న లేస్తే
మరి ఈ విధమైనటువంటి వాతావరణం సృష్టించి మరి లేనిపోని సమస్యలకు అవకాశం కల్పించే విధంగా మరి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలని తప్పకుండా హైదరాబాద్ ప్రజలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజాసింగ్ గతంలో కూడా ఒక వర్గం మీద అనేక ఆరోపణలు చేశాడని గుర్తు చేశారు. బీజేపీ తమ వైఖరిని మార్చుకోవాలని చాడా వెంకటరెడ్డి సూచించారు. నీచమైన పనులకు బీజేపీ పాల్పడడం సరికాదన్నారు. లిక్వర్ కేసులో ఇంకా లావాదేవీలలో జాగృతి సంస్థ కవిత గారికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు వెళ్ళి కవిత గారి ఇంటి ముందట ధర్నా చేయడం అనేది ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష కారుణ్యాలకు దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత పోరాటం తావులేదు. చట్టబరదిలో పోరాటం, చట్టాల అమలుకై పోరాటంలో తప్ప చట్టాలను ఉల్లంఘించి చట్టాలను చేతిలోకి తీసుకొని స్థైర్య విహారం చేస్తానికి అసలే కాదని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఇప్పటికైనా బీజేపీ సంఘ పరివార శక్తులు దూకుడు మానుకోకపోతే మాత్రం ప్రజలు రేపు దూకుడు గుణపడని చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తారు. మరోవైపు బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ లీడర్లు అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ బ్రాండ్కు మచ్చ తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను రాజాసింగ్ పలుమార్లు చేశారని, దీనిపై స్పీకర్ స్పందించి ఆయన ఎమ్మెల్యే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలను చేయడాన్ని సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. మతాల పేరుతో రాజాసింగ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంఐఎం మండిపడింది. हमारी पार्टी की तरफ से हमारे पार्टी के जनरल सेक्रेटरी जनाब अहमद पाशा खादरी जो विधायक हैं याकूतपुरा के और जनरल सेक्रेटरी भी हैं, उन्होंने जनाब पोचाराम श्रीनिवास रेड्डी साहब को जो स्पीकर हैं तेलंगाना विधानसभा के, उनको हमने एक लेटर लिखा है कि बीजेपी के इस विधायक के खिलाफ एक्सपल्शन प्रोसीडिंग्स को शुरू किया जाए, इसलिए कि ये उनका जो रवैया है वो अनबिकमिंग है एक विधायक के लिए, और उनके जो बकवास है जो असेंबली के बाहर वो बोलते आते हैं, उससे विधानसभा की डिग्निटी में कमी आई है। और विधानसभा के जो प्रिविलेजेस हैं, तो हमने स्पीकर साहब से विधानसभा के स्पीकर साहब से गुजारिश की है कि उनके खिलाफ एक्सपल्शन प्रोसीडिंग्स को शुरू किया जाए, और रूल्स ऑफ प्रोसीजर एंड कंडक्ट ऑफ बिजनेस के तहत, और जो जजमेंट्स हैं सुप्रीम कोर्ट के राजाराम पाल एंड आशीष शलार, वो भी इसका हमने उसमें जिक्र किया, और उनके जितने भी उन्होंने इस तरह की गंदगी बकी है उन तमाम की मिसालें हमने हमारे जनरल सेक्रेटरी साहब ने अपने लेटर के जरिए स्पीकर पोचाराम श्रीनिवास साहब को पहुंचाए हैं. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతల నిరాధార ఆరోపణల్ని టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ రహదారిపై కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యలను బేషరతుగా వాపస్ తీసుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. అటు ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ కరీంనగర్లో జనం ఆందోళనకు దిగారు. రాజాసింగ్ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ को फांसी दो, అమిత్ షా బూట్లు మోసిన బండి సంజయ్పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. బండి సంజయ్పై విమర్శలు గుప్పిస్తూ వరంగల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. బండి సంజయ్ చెప్పులు మోసే ఫ్లెక్సీలను పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఢిల్లీ నాయకుల చెప్పులు మోసే బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని వరంగల్కు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ బానిసత్వం అని బండిని నిలదీస్తున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితపై ఆరోపణలు చేయడం తగదని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 13కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆరోపణల్ని ఖండిస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన కేసుపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. అటు సోషల్ మీడియా ముందు వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది మోహిత్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఈ కేసుకు సంబంధించి పలు మీడియాలో వచ్చిన వరుస కథనాలను కవిత తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. టార్గెట్లు, డెడ్లైన్లు, పనిభారం, ఒత్తిడి అయినా సరే డబుల్ జాబ్స్ చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. 2 ల్యాప్టాప్లు ముందేసుకొని 2 చేతులా సంపాదిస్తున్నారు. ఉద్యోగులకు బాగానే ఉంది కానీ డబుల్ జాబ్స్ ట్రెండ్ కంపెనీలకే తలనొప్పిగా తయారైంది. రాకేష్ ఐటీ ఉద్యోగి 2.5 ఏళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. కార్ లోన్, హోమ్ లోన్ 2 ఉన్నాయి. దానికి తోడు బండెడు ఖర్చులు. వచ్చే ఆ జీతం ఎటూ సరిపోవట్లేదు. ఓ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ఇంకో జాబ్కి అప్లై చేశాడు. లక్కీగా సెలెక్ట్ అయ్యాడు. ఎలాగో వర్క్ ఫ్రం హోం కాబట్టి జాయిన్ అయిపోయాడు. 2 ల్యాప్టాప్లు, 2 ఉద్యోగాలు, 2 జీతాలు. చాలా మంది ఐటీ ఉద్యోగులది ఇప్పుడు ఇదే బాట. డిమాండ్ ఉంది కాబట్టి పలు కంపెనీల ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకొందరైతే 3 జాబ్లు కూడా చేస్తున్నారట. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడాన్ని ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ అంటున్నాయి. డబుల్ జాబ్స్ తో ఐటీ ఎంప్లాయీస్ 2 చేతులా సంపాదిస్తున్నారు. ఒకవేళ కంపెనీలు ఆఫీస్కు వచ్చి పని చేయమంటే 2 ఉద్యోగాలు కుదరదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది టెకీల ఆలోచన. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులు మూన్ లైటింగ్ బాట పట్టారు. అలాగని ఎట్ ఏ టైం 2 జాబ్స్ చేయడం అంత ఆషామాషి కాదు. పని భారమైనప్పటికీ మనీ మ్యాటర్ కాబట్టి ఒత్తిడిని తట్టుకొని మరి డబుల్ జాబ్స్ చేస్తున్నారు. ఉద్యోగులకు బాగానే ఉంది గానీ ఈ మూన్ లైటింగ్ ట్రెండ్ ఐటీ కంపెనీలకు హెడేక్ గా మారింది. ఉద్యోగులు ఇలా డబుల్ జాబ్స్ చేయడం మోసమేనంటున్నాయి యాజమాన్యాలు. 2 ఉద్యోగాలు చేయడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుందని, అదిగాక తమ కంపెనీ డేటా ప్రత్యర్థి కంపెనీలకు తెలిసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ విధానం వెస్టర్న్ కంట్రీస్ లో ఓకే గానీ మన దగ్గర వర్కౌట్ కాదంటున్నాయి చాలా కంపెనీలు. తెలంగాణ బాక్సింగ్ సెన్సేషన్ ఇందూరు పవర్ పంచ్ నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్ పై దృష్టి పెట్టింది. ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్ గా సంచలనం సృష్టించిన ఈ యంగ్ బాక్సర్ ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. కామన్వెల్త్ గేమ్స్ పసిడి కాంతులు విరజిమ్మిన తెలంగాణ తేజం విశ్వ క్రీడా వేదికపై మెరిసేందుకు పట్టుదలతో శ్రమిస్తోంది. బాక్సింగ్ వరల్డ్ లో నయా సెన్సేషన్ నిఖత్ జరీన్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ క్రీడా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఇందూరు సూపర్ పంచ్. ఇప్పటికీ తన పంచ్ పవర్ తో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ లోనూ సత్తా చాటింది. అంచనాలను నిలబెడుతూ పతకాల పంట పండించింది. బౌట్లో అడుగు పెడితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న నిఖత్ ఇప్పుడు మహోన్నత లక్ష్యం దిశగా దూసుకెడుతోంది. అదే ప్యారిస్ ఒలింపిక్స్. ప్యారిస్ వేదికగా జరగనున్న 2024 ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. విశ్వ క్రీడా సంరంభంలో తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేసేందుకు కఠోరంగా శ్రమిస్తోంది. ఇందూరు నుంచి దూసుకొచ్చిన ఈ బాక్సింగ్ సంచలనం ప్యారిస్ బెర్త్ లక్ష్యంగా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. బర్మింగ్హామ్ లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టి పసిడి వెలుగులు విరజిమ్మింది. తన పంచ్ పవర్ కు తిరుగులేదని ఘనంగా చాటింది. బ్రిటిష్ గడ్డపై భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగరేసింది. నిజానికి ప్రపంచ ఛాంపియన్షిప్ లో నిఖత్ పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఈ విజయం తరువాత నిఖత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా గెలుస్తుందనే అభిమానుల అంచనాలు నిఖత్ పై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా అంచనాలు నిలబెట్టింది నిఖత్. వరల్డ్ ఛాంపియన్షిప్ తో పోల్చుకుంటే కామన్వెల్త్ లో పోటీ తక్కువగానే ఉంటుంది.
కానీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా నిఖత్ జరీన్ ప్రతి బౌట్లోనూ తన బెస్ట్ ఆట తీరును కనబరిచింది. ఫైనల్ వరకు వెనుతిరిగి చూడకుండా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత క్రీడా రంగంలో ఎంతో మంది ఛాంపియన్లు సత్తా చాటుతున్నారు. ప్రతిభ కలిగిన ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. నిఖత్ జరీన్ విజయాల వెనుక కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల నుంచి తెలంగాణ సర్కార్ నిఖత్ కు సపోర్టుగా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన తరువాత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ నజరానా ప్రకటించింది. నిఖత్ జరీన్ కు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు నివాస స్థలం, డీఎస్పీ ఉద్యోగమిచ్చారు సీఎం కేసీఆర్. ఆ తరువాత కూడా అడుగడుగునా నిఖత్ జరీన్ కు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब केसीआर साहब 2 करोड़ रुपये और घर की ज़मीन के लिए सैंक्शन करें, अलॉट करे हैं. बहुत खुशी की बात है. जो चीज़ की हमें बहुत जल्द सख्त ज़रूरत थी, उसी टाइम में जो हमारे केसीआर साहब हमारी बात सुन के टीवी के ज़रिए से, आप लोगों के मीडिया के ज़रिए से उन्होंने ये ऐलान किया है. बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं सीएम केसीआर साहब का. और इसी तरह हमारे को आगे भी सपोर्ट करते रहेंगे बोल के उम्मीद रखता हूँ. और 2014 में जब हमारा तेलंगाना आज़ाद होने के बाद उस टाइम में 50,000 का नजराना पेश किए थे केसीआर साहब ने, जो हमारे लिए टर्निंग पॉइंट था. हमारे जो एक फाइनेंशियल असिस्टेंट के तौर पे हमें होना था वो अमाउंट, वो ज़रूरी हमको पेश किया उन्होंने. तो हमको बहुत खुशी की बात है. और आज जो है सो उसी का आज दूसरा टर्निंग पॉइंट है कि हमारे सीएम साहब जो है 2 करोड़ और घर के रहने के लिए, जो हमारे पास अब किराए के घर में रह रहे थे 10 साल से करीब, आज जो है सो उन्होंने ज़मीन अलाट करके हमारे लिए नहीं बल्कि हमारे निखत जरीन के लिए भी बहुत खुशी की बात है. वो अब जल्द से जल्द हम घर की तामीर भी करेंगे. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా బర్మింగ్హామ్ కు వెళ్లి నిఖత్ కు మద్దతుగా నిలిచారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో విజయం సాధించిన వెంటనే సీఎం కేసీఆర్ స్వయంగా నిఖత్ కు ఫోన్ చేసి అభినందించారు. ఇంత గొప్ప సహకారానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని నిఖత్ సంతోషం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు గర్వపడేలా पेरिस लो पतकम साधिंचाలని निखत पट्टुदलगा ఉంది. मैंने वर्ल्ड चैंपियनशिप में गोल्ड जीता है, बट ये मेरे लिए एक स्टेपिंग स्टोन रहेगा आगे के लिए. इट्स जस्ट ए स्टार्ट. अभी तो शुरुआत हुई है और अभी और ज़्यादा जिम्मेदारी बढ़ गई है. लोगों की एक्सपेक्टेशंस बढ़ गई है मेरे से, तो मैं और भी ज़्यादा मेहनत करूँगी. और मुझे पता है कि जो मेरा अल्टीमेट गोल है पेरिस ओलंपिक में मेडल जीतना, वो ईजी नहीं होगा. इतना और मेहनत करनी होगी मुझे, और मैं और मेहनत करूँगी. డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్, ఇదే ఇప్పుడు నిఖత్ జరీన్ అనుసరిస్తున్న విన్నింగ్ ఫార్ములా. అందుకే పారిస్ ఒలింపిక్స్ లో పసిడి పతకాన్నే నిఖత్ తన లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో జరిగే విశ్వ క్రీడా సంరంభంలో బాక్సింగ్ లో గోల్డెన్ డ్రీమ్స్ తో ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఏషియా గేమ్స్ లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. 2023 ఆరంభం నుంచి జరగనున్న ఒలింపిక్స్ అర్హత టోర్నీలు నిఖత్ జరీన్ కు కీలకంగా మారనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిట్నెస్ కాపాడుకోవటం అసలైన సవాల్. అందుకోసం నిఖత్ జరీన్ ఫిట్నెస్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది. పట్టుదలతో సాధిస్తే అసాధ్యమన్నది ఉండదు. మరి నిఖత్ జరీన్ సైతం అదే ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకమే లక్ష్యంగా సాగిపోతుంది. బాక్సింగ్ లెజెండ్ మెహ్మద్ అలీని దైవంగా భావించే నిఖత్ పారిస్ లో తెలంగాణ ఖ్యాతిని చాటాలని మనము ఆశిద్దాం.